ఫిబ్రవరి 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఏబీఎం కాంపౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు రైతు ప్రదర్శన ర్యాలీ జరుగుతుందని కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి టి గోపాల్ తెలిపారు. ఈ మేరకు ఆయన నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలోని సిపిఎం కార్యాలయంలో మండల రైతు సంఘం నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతు ప్రదర్శనలో కౌలు రైతు సంఘం నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం కేటాయించిన మద్దతు ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రతి మండలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో మండల రైతు సంఘం కార్యదర్శి సిద్ధవరపు ప్రభాకర్ రెడ్డి, మండల కార్యదర్శి కోటేశ్వరరావు, సిఐటియు మండల అధ్యక్షులు చాన్బాషా, వేణు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఉన్నాయి. దాని గురించి కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తుల్లూరు గోపాల్ గారు మాట్లాడారు. ఇందుకూరుపేట మండలానికి ప్రధానంగా ఈ రోజు రావడానికి కారణం ఏంటంటే రేపు 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఏబీఎం కాంపౌండ్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు రైతు ప్రదర్శన ర్యాలీ, తర్వాత కలెక్టర్తో రాయబారం జరగబోతుంది. వీళ్ళందరూ కూడా మీ మండలం నుంచి ఉన్నటువంటి రైతులు కానీ, కౌలు రైతులు కానీ, వ్యవసాయ కార్మికులు రమ్మని ఆహ్వానం చేయడానికి కోసం, దాంట్లో పాల్గొని జయప్రదం చేసేదానికోసం పిలవడానికి వచ్చారు. ప్రధానంగా ఏంటంటే ఇంకొక 10 రోజులు 10 రోజుల్లో పడిపోతుంది ముమ్మరం కాబోతా ఉన్నాయి. పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో 23,500 తక్కువ 23,500 ఒడ్లు అమ్మాం. ఈ రోజు చూస్తే 16,000 17,000 ఒడ్లు కొనుగోలు చేసేదానికి మిల్లర్లు సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే అక్కడక్కడ వచ్చున్నాయి కాబట్టి ఆ రేట్ను బట్టి చూస్తాము. అంటే దాదాపుగా సుమారు 6,000 7,000 రూపాయలు పుట్టుకు దగ్గుంది. దాదాపు 5,000 రూపాయలు పోయిన సంవత్సరానికి వ్యవసాయ ఖర్చులు పెరుగున్నాయి. వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయి, మనం అమ్మేటువంటి ఒడ్ల రేట్లు తగ్గుతూ ఉంటాయి. ఏంది ఇది కారణం అనేది మాకు అర్థం కావడం. ఈ సంవత్సరం 23,500 అమ్మి ఒక సంవత్సరం తర్వాత వ్యవసాయ ఖర్చులు పెంచి ఏదో ఆశతోటి కౌలు రైతులు అయితే 2 ఎకరాలు చేసేవాడు 3 ఎకరాలు, అసలు ఏమీ లేనివాడు ఇంకో 2 ఎకరాలు తీసుకొని కౌలు చేస్తే అసలు కౌలు కాదు కదా, అసలు మామూలుగానే రైతు గిట్టుబాటు కావటం వల్ల కౌలు రైతు ఇంకా కూడా నష్టపోయి ఉరేసుకొని చావాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మన నెల్లూరు జిల్లాలో దాపునిచ్చింది. కాబట్టి మద్దతు ధర కనీసం కేంద్ర ప్రభుత్వం ఇది ఇచ్చినటువంటి మద్దతు ధరే తక్కువ, 19,720 రూపాయలు. అది చాలా తక్కువ. అశాస్త్రీయంగా నేను నిర్ణయం చేసిన కనీసం ఆ ఏడుపైనా సరే ఆ మద్దతు ధర తగ్గకుండానే కొనుగోలు చేయమని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ మద్దతు ధర కొనుగోలు చేసేదానికి కూడా మన జిల్లా యంత్రాంగం కానీ, మన ప్రజాప్రతినిధులు కానీ ఆ రోజు రైతులను ఆదుకుంటారు, కౌలు రైతులను ఆదుకుంటారని చెప్పినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఈరోజు నిమ్మక నీరెత్తులు కూర్చో ఉంటారు. అందుకని 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి మద్దతు ధర సాధించాలా, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనే దాని మీద, ప్రభుత్వం నేరుగా రైతు పండించిన పంటను కొనుగోలు చేయాలనే దాని మీద, ఆ విధంగా కొనుగోలు చేసేదానికి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు పెట్టాలా, ఆడ స్టాఫ్ని సిద్ధం చేసి తేమ శాతాన్ని నిర్ణయించే మిషన్ ఏర్పాటు చేసి గోను సంచులు ఏర్పాటు చేయాలనే దాని మీద ఆ రోజు ర్యాలీ జరుగుతూ ఉంది. ఆ ర్యాలీని జయప్రదం చేయమని ఈ మండలంలో ఉన్న రైతులు, కౌలు రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు మీరు అందరూ రమ్మని, మద్దతు ధర సాధించే రైతు బతికిచ్చి రేపు సమాజానికి అన్నం పెట్టేదానికి మనం సిద్ధం చేయాలనే దాని మీద ఈరోజు జిల్లా మొత్తం తిరుగుతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఎన్నికలపేటలో వచ్చి మీ ద్వారా రైతులకు తెలియజేసేదానికి వచ్చిన్నాం. పనిచేస్తున్నాను. ఈ పంట వ్యవస్థలో ఈ ప్రభుత్వాలు ఆడే నాటకాలు ఇలా అచ్చెన్నాయుడు వ్యవసాయ మంత్రిగా ఆయన నిద్రపోతున్నాడు, మేల్కొల్లేడు. చంద్రబాబు ఏం చెప్పినాడు, ప్రజల్లోకి వచ్చి ప్రతి విషయం రైతులు నిలబెట్టాలని అనేది ఒక హామీలు ఇచ్చి ఓట్లు వేసుకొని ఏమి మంచి చెడు పోయిన సంవత్సరం 22,000 అమ్మేది. ఈ సంవత్సరం అదే ధర ఉంటుందని ఊహించాం. ఇట్లా రైతాంగం సొంతంగా చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కౌలు రైతులు ఉన్నారు. ఈ రకంగా వీళ్ళందరూ 16-17 వేల నేతలకి కళ్ళ నీళ్లు పడడం తప్ప ఎవరి దగ్గర కూడా తృప్తి లేదు. వరి చేతికి రాబోయేటప్పుడు దోమని వణికిస్తుంది, రైతుల్ని వణికిస్తుంది. ఆ పంట చేతికి వస్తుందా, ఈ దోమకే తగలబెట్టుకోవాలా అనే దాని మీద భయపడుతూ ఉన్నాం. కాబట్టి మన మండల ఆఫీసులో కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 22 ఏబిఎం స్కూల్ కాడి నుంచి 3 గంటలకి భారీ ప్రదర్శనగా పోయి కలెక్టర్ ఆఫీసు దాకా ధర్నాలు ఉన్నాయి. అందరూ పాల్గొనాల్సింది. దీంట్లో ఒక ఎర్ర జెండా అనేది ప్రత్యేకంగా అనుకోకుండా ప్రతి రైతు ఎన్ని పార్టీలన్నా ఉండలే రైతు వారీగా అందరు కదిలి రావాలని నేను మనస్ఫూర్తిగా పిలుపునిస్తున్నాను. భారతీయ ధర్మరక్షకుడు
శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవ ఆహ్వానం. విలాసకర శక్తుల కబంధ హస్తాల నుండి భారతీయ ధర్మాన్ని రక్షించి మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ధీరుడు, కుల, మత, జాతి భేదాలకు అతీతంగా సౌభ్రాతృత్వాన్ని పాటించి భారతీయుల శీల, శౌర్య, పరాక్రమాలని ప్రపంచానికి చాటిన వీరాది వీరుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవం ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం. కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న YMCA గ్రౌండ్ నుండి ప్రారంభమై బీఆర్సీ, గాంధీ బొమ్మ, శివాజీ సెంటర్, ఏసీ సెంటర్, నర్తకీ సెంటర్, కనకమహల్, కొత్త హాలు, సండే మార్కెట్ మీదుగా తిరిగి YMCA గ్రౌండ్ వరకు సాగే మన ధర్మ వీరుని జయంతి ఉత్సవంలో కాషాయం చేతబట్టి జై భవానీ, జై శివాజీ అంటూ కదులుదాం. కలిసి రండి, కదలి రండి. ఆహ్వానించువారు ఛత్రపతి శివాజీ ఉత్సవ ఆహ్వాన కమిటీ, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.